బులెటిన్ అప్డేట్ చూద్దాం. కడపగడ్డ టీడీపీ అడ్డా అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారని, రాబో రోజుల్లో కడపే కాదు ఆంధ్రప్రదేశ్ జగన్ అడ్డాగా మారబోతుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఆయనను స్వాగతిస్తున్నారని తెలిపారు. కానీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్యాయం చేస్తున్నారని అన్నారు. డాల్మియా, సోలార్, రాజోలి ప్రాజెక్టులలో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫ్యాక్టరీలో రైతులకు అన్యాయం జరిగే విధంగా ఆదినారాయణ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయి. నష్టం జరుగుతుందంటే నీకు ఒక్కసారి నీ జీవితంలో ఈ రాష్ట్రంలో గుర్తుండే విధంగా నీకు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. నువ్వు మాత్రం ప్రజలకు ఏం చేస్తున్నావు? 4 సార్లు గెలిచి రైతులకు అన్యాయం చేస్తున్నావు, ఫ్యాక్టరీలకు వంత పడుతూ ఉన్నావు. ఈరోజు ఒక్క మాట అయినా దాని మీద గురించి నష్టం జరుగుతూ ఉంటే ఏమైనా మాట్లాడుతున్నాడా? సోలార్లో నష్టం జరుగుతుంటే మాట్లాడుతున్నాడా? రాజోలి ప్రాజెక్టు కింద నష్టం జరుగుతుంటే ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఇవన్నీ ఏం చెప్పేది లేదు. ఏదో ప్రెస్లో కూర్చున్నప్పుడు నేను ఆ డెవలప్మెంట్ చేస్తున్నా, అది చేస్తున్నా, రోడ్లు వేస్తున్నా, అవన్నీ రొటీన్గా జరిగే డెవలప్మెంట్. రోడ్లు ఏ గవర్నమెంట్ ఉన్నా సిమెంట్ రోడ్లు ఎవరైనా వేస్తారు, ఎక్కువ తక్కువ వేస్తుంటారు. ఈరోజు మీరు గ్రామాల్లో సచివాలయాలు కట్టారా? ఇంత బ్రహ్మాండంగా వ్యవస్థ తీసుకొచ్చారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాల్లోనే ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా తెచ్చినారు. దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నారు మీరు. ఈ మహనాడు తర్వాత డిసైడ్ అయిపోయినారు ప్రజలు. అప్పటికే నమ్మకం పోయి వ్యతిరేకత ఉన్నది. ఈరోజు ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఈ మహనాడు తర్వాత వాళ్ళు కడప అంటున్నారు. నేను చెప్తున్నా, ఈ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాగా మారబోతూ ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు మహనాడు పెట్టి గొప్పలు చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. అది కుదరదు. మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన, పేదవాళ్ళకి ఇచ్చిన, పేదల సంక్షేమం కోసం, రైతుల కోసం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేంత వరకు మీరు వన్నిపోటు పొడవాలని చూస్తే కుదరదు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది, పోరాటం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉందో 4వ తారీఖును వెన్నుపోటు దినంగా భావించి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన ర్యాలీ కార్యక్రమాలు చేపట్టి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడము. ఈ కార్యక్రమానికి ప్రజలు కూటమి ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు